హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను లంచ్‌లోకి ఈ బుజ్జి బుజ్జి వంకాయలతో గుత్తి వంకాయ చేయబోతున్నాను అన్నమాట, మసాలా కర్రీ. సో చూడండి మీరు కూడా. అందరికీ తెలిసిన ప్రాసెస్సే, కొత్తగా ఏం లేదు. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. మసాలాకి కావాల్సిన దినుసులన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకుంటాను. ఇక్కడ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు, ధనియాలు, తర్వాత కొంచెం నువ్వులు, జింజర్ గార్లిక్ పేస్టు, చెక్క, లవంగము, ఒక ఇలాచి, కొబ్బరి పొడి, ఇవన్నీ ఒకసారి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత సెకండ్ టైం వచ్చేసి టమాటా, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాను. ఈ చెక్క, లవంగము కొంచెమే వేసుకోవాలి, చాలా వేసుకుంటే మరి మంటగా అనిపిస్తుంది అనమాట, ఘాటు వస్తుంది. ఈ వంకాయలు వచ్చేసి మాకు మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారనమాట. ఆ అక్క వాళ్ళు ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా ఇలాంటివి వంకాయలు కానీ పచ్చిమిర్చి ఇలాంటివి కొన్ని తీసుకొచ్చుకుంటుందన్నమాట. నాకు కూడా షేర్ చేసుకుంటుంది. నేను కూడా ఎప్పుడన్నా ఏమైనా ఇస్తుంటాను. మాకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. ఈ వంకాయలు చిన్నవే కాబట్టి మరీ మసాలా అందులో పెట్టలేదనమాట. నేను డైరెక్ట్గా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో చూసుకొని అలాగే వేసేస్తున్నాను. చిన్నవే కాబట్టి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ వేగిపోయాయి. ఇందులోకి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ వంకాయల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి. వంకాయ పుల్లగూర, తర్వాత వంకాయ అదే పచ్చికారం ఏదో సంథింగ్ అంటారు కదా, అలాగా ఫ్రై కానీ లేదా పెరుగుతో చేసుకున్న చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. అండ్ వంకాయ మన హెల్త్కి కూడా చాలా మంచిదంట. ఇందులో క్యాన్సర్తో ఫైట్ చేసే యాంటీబాడీస్ దీంట్లో ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఈ మసాలాలు పేస్ట్ చేసుకున్నాను కదా, తర్వాత టమాటా ఇవన్నీ కూడా పేస్ట్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను వీడియో, కాకపోతే మధ్యలో ఏదో మెసేజో ఏదో సంథింగ్ కాల్ వచ్చింది, అది స్టాప్ అయిపోయింది రికార్డింగ్. నేను అయ్యింది అనుకున్నాను. మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చి వెళ్ళి చూస్తే అస్సలు ఆఫ్ అయిపోయింది కెమెరా. ఇది నేను చేస్తున్నది ఆఫ్టర్నూన్ లంచ్లోకి. వైట్ రైస్, ఇంకా గుత్తి వంకాయ మసాలా కర్రీ, ఇంకా పెరుగు ఉందన్నమాట. పెరుగుతో తినేస్తారు. ఇంకా నైట్కి ఏదో ఒక రసము ఏదో ఒకటి చేస్తాను. ఫస్ట్ పోపు వేసుకొని ఇవి కట్ చేసుకున్న వంకాయలని వేసాను. మగ్గిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసాను. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిపోయింది అదే. ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 7 to 8 minutes సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి.
సాఫ్ట్గా కుక్ అవుతుంది వంకాయ. ఈ పక్క రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అవుతుంది. ఇది ఒక 7 to 8 మినిట్స్ 7 to 8 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. స్మెల్ అయితే అదిరిపోయింది నిజంగా. ఎంత మంచిగా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. ఫైనల్గా నేను కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. అప్పుడే టేస్ట్ చూసాను, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా స్టవ్ కట్టేసాను, 2 అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చూస్తాను నేను. చాలా వేడిగా ఉంది, అంత అలవాటు లేదనమాట నాకు, అంత వేడి అట్లే పెట్టుకొని తినడము. వీడియో కోసమని కొంచెం అలా టేస్ట్ చేస్తున్నాను. చూడండి, గుజ్జి వంకాయ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చాలా వేడిగా ఉంది, నా వల్ల కావట్లేదు అసలు అక్కడ కలుపుకొని తినడానికి. కొద్దిమంది అలాగే తినేస్తారు కదా వీడియోలలో, చూస్తాను నేను కూడా. ఎంత వేడిగా ఉన్నా కూడా బాగా తింటారనమాట. మాటలు లేవండి నిజంగా, అసలు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎప్పుడు చేసినా చాలా హైలైట్గా వస్తుంది. ఆ వంకాయ అలాగే తినాలని ఉంది, కాకపోతే నోరు కాలుతుందని నేను జస్ట్ గ్రేవీతో కలుపుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇష్టం, ఇంకా వెరైటీస్ ఉన్నాయి కదా, ఏమేమి వెరైటీస్ తెలుసో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడైతే నాకు తినడానికి అవ్వట్లేదు, వేడిగా ఉంది, సో నేను అక్కడ కూర్చొని తింటాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.